బ్యాక్ టు న్యూస్. క్యూనెట్ ఉద్యోగాల పేరిట 7,000 కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడిన భారీ స్కామ్లో క్యూనెట్ డైరెక్టర్ మైకేల్ ఫెడీరాను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో క్యూనెట్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు బురిడి కొట్టించి క్యూనెట్ ముఠా సభ్యులను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ స్కామ్పై లోతుగా దర్యాప్తు చేసిన సిసిఎస్ పోలీసులు ఈ కామర్స్ వ్యాపారంపై నిఘా పెట్టారు. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్లో సుమారు 7,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. క్యూనెట్ స్కామ్లో ప్రధాన నిందితుడైన మైకేల్ ఫెరీరా రైల్లో ఉడాయించాడు. ఆయనను వెంబడించిన పోలీసులు చివరకు ముంబైలో పట్టుకున్నారు. ఫెరీరా బిలియర్డ్స్ లెజెండ్ కావడం విశేషం. హాంకాంగ్ కేంద్రంగా క్యూనెట్ లిమిటెడ్ సంస్థ వెబ్సైట్లో సొంతంగా రిజిస్టర్డ్ ఐడీలను క్రియేట్ చేసి ఈ దోపిడీకి తెరతీశారని దర్యాప్తులో తేలింది. month before, I think about nearly month before 4 members కి అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ క్యూనెట్ ది పేరు మీద ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యేది ఇండియన్ సబ్సిడరీ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది. సో ఆ కంపెనీది 4 డైరెక్టర్స్ ని ఇప్పుడు మొన్న వాళ్ళు బాంబేలో రిమాండ్ లో ఉన్నప్పుడు మనం పీటీ వారెంట్ లో తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో 4 people లో వన్ ఆఫ్ ద 4 నేమ్స్ ఆర్ ఒకరు మైకల్ జోసెఫ్ ఫెరెరా, ఒకరు మాల్కమ్ దేశాయి, ఒకరు బి బాలాజీ, శ్రీనివాసరావు వంక అని 4 ఉన్నారు. దాంట్లో అందరూ లాస్ట్ 2 days నుంచి అడుగుతున్నారు. ఈయన మిస్టర్ మైకల్ జోసెఫ్ ఫెరెరా, హీస్ ఫార్మర్ బిలియర్డ్స్ ఛాంపియన్ అండ్ హీస్ ఆల్సో పద్మభూషణ్ అండ్ ఆల్సో అర్జున్ అవార్డీ. సో ఈయన గురించి లాస్ట్ 2 days చాలా క్వెరీస్ వస్తున్నాయి కాబట్టి వి థాట్ విల్ ఇన్ఫార్మ్ ఎవ్రీబడి. సో ఆయన హీస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ఈ విహాన్. సో ఆయనకి కూడా వి హావ్ బ్రాట్ హిమ్ ఆన్ పీటీ వారెంట్ అండ్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.